నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్రజా దర్బార్కు వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించండి అధికారులకు సూచించిన మంత్రి నారా లోకేష్ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం విశాఖ అధికారుల కృషి దుకాణదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ మెగా డిఎస్సీ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ఆరోపణ వైసీపీ నేతలో ఆందోళన మొదలైందన్న టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి అందుకే చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం ప్రజా దర్బారుకు వచ్చే విన్నపాలను సత్వరం పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు భూ ఆక్రమణ సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు గత వైసీపీ ప్రభుత్వ అండతో భూములను కబ్జా చేశారని కొందరు ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు పింఛన్లు కావాలని నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని పలు వినతి పత్రాలందాయి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అధికారులు కార్యాచరణను అమలు చేస్తున్నారు దీంట్లో భాగంగా వార్డు పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు విశాఖ నగరంలోని 38వ వార్డులో చిరు వ్యాపారులకు అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి టీడీపీ నాయకులు గోడి నరసింహాచారి జనసేన నాయకులు శ్రీకాంత్ శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు ప్లాస్టిక్ నిషేధం కోసం వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సందేశం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ప్లాస్టిక్ రహిత విశాఖపట్నంగా మనం తీర్చిదిద్దే విధంగా మన నగర కమిషనర్ గారు మనకి ఎన్నో ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మార్గశిర మాస ఉత్సవాల్లోని మన వార్డు 38వ వార్డులో గల వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ అయినటువంటి గంగాధర్ గారు వాళ్ళ బృందం అందరూ కలిసి వాటిలో ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గరుండి క్షుణ్ణంగా పర్యవేక్షించడమే కాకుండా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వాటిలో ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా దగ్గరుండి ప్లాస్టిక్ నిరోధిద్దాం గుడ్డ సంచిలో నార్మల్ వినియోగిద్దాం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోని వార్డు అవగాహన చేయడం జరిగింది ఇంకో విధంగా ఈ కార్యక్రమం చూసి ప్రతి వార్డులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ గారి ద్వారా ప్రతి ఒక్కరికి మొబైలైజ్ జరగాలని చెప్పేసి మన మున్సిపాలిటీ సిబ్బందికి అదే విధంగా ప్రజలకి కూడా మమేకమైనటువంటి ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఆదేశాల అనుగుణంగా మనకి జనవరి 1వ తారీఖు నుంచి ప్లాస్టిక్ నిషేధం అనేది జరగబడుతుంది కావున వ్యాపారులందరూ గమనించి ప్లాస్టిక్ కవర్ల బదులుగా ప్రత్యేకంగా మనకి బయో కవర్లు అండ్ గుడ్డ నారసించులు వాడవలసిందిగా ప్రతి షాప్ వాళ్ళకి మేము చెప్పడం జరిగింది అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో మనకి ప్లాస్టిక్ అవగాహన సదస్సులు ప్రతి షాప్ వాళ్ళకి వివరించడం జరిగింది అలాగే కనకమహాలక్ష్మి దేవస్థానం పరిధిలో మొత్తం షాపులందరికీ
మేము ప్రతి సెక్రటరీ, మేము సూపర్వైజర్లు అందరూ వెళ్ళి ప్లాస్టిక్ ని నిషేధించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కవర్లు కూడా కొనిపించడం జరిగింది. దీనికి అనుగుణంగా 38వ వార్డులోని మన వార్డు కార్పొరేటర్ గారైన గవర్నర్ నరసింహాచారి విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో మొత్తం ఈ కార్యక్రమం అంతా ముందడుగు వేసి మన విశాఖ నగరాన్ని, పర్యావరణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిద్దామని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ప్రతి వారికి జీవీఎంసీ కమిషనర్ గారు సంపత్ కుమార్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ రహిత విశాఖపట్నం అనేటువంటిది స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. కింద స్థాయి నుంచి ఎగువ స్థాయి అధికారుల వరకు చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది అతి భయంకరమైనటువంటి ఈ ప్లాస్టిక్ భూమిలో మట్టిలో కలకుండా పర్యావరణానికి అతి హాని కలిగిస్తున్నటువంటి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి అంటే అది ప్రజలతో చైతన్యం మాత్రమే సాధ్యమని చెప్పి వారు వార్డులో క్షేత్రస్థాయి నుంచి వారు చేయవలసిన అవసరం ఉంది కనుక వార్డు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి మలేరియా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మొదటిసారిగా చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, బల్లి మీద వ్యాపారస్తులకి మొదటిసారిగా ఒక వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెండోసారిగా 5,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. మూడోసారిగా అక్కడ ఎక్కడ కూడా బంద్ వేయకుండా, వ్యాపారం చేయకుండా చేయగల పరిస్థితి ఈ కార్పొరేషన్ లెవెల్లో గట్టి నిర్ణయం తీసుకున్నారు. మెగా డిఎస్సీ ద్వారా ఒకేసారి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానంటూ సీఎంగా తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు మరోసారి మెగా దగాకు సిద్దమయ్యారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం గత పాలనలోని చీకటి రోజులను పరిచయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యా వాలంటీర్ల నియామకం ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి మంగళం పాడేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సుమారుగా 5 లక్షల మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. 20 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ఒక షాకింగ్ న్యూస్, మరలా ఒక విద్యా వాలంటీర్స్ని తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ ఎవరికి కూడా మింగుడు పడలా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఆయన తీసుకుంటున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయంటే, చాలా సందర్భాల్లో కూడా మనం విన్నాం, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, అది ప్రైవేటు భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం 16,347 ప్రభుత్వ ఉద్యోగాలతో ఆయన మొట్టమొదటి సంతకం చేసినారని చాలా ఆర్భాటంగా ఇప్పటికి కూడా ప్రకటించుకుంటా ఉన్నారు. ఈ మొట్టమొదటి సంతకాన్ని దేనికైనా ఒక విలువ ఉండాలి. ఒక మాట చెప్పినప్పుడు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత డిఎస్సి ఆలస్యం అని నారా లోకేష్ గారు చెప్పడం, ఆ తర్వాత ఇప్పుడు విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఒక న్యూస్ రావడం. దీనికంతా కూడా ఇంకొక విషయం కూడా, ఈ మధ్య ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వారందరూ కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ఇచ్చేసామని చెప్పి వారు ఈరోజు ప్రజల ముందుకెళ్ళి ఈ పత్రికనన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత దగా అండి, ఎంత మోసం! ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి సంతకం అని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్ కావడం, మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామని ఇది మంచి ప్రభుత్వం అని ప్రకటించుకోవడం, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాలే. దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు. ఒకటి, జూన్ 14వ తేదీన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పేరు మీద 16,347 పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అయితే వెంటనే ఆయన మనుషుల ద్వారా కొత్త వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి డిఎస్సిగా నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టించుకొని ఆ డిఎస్సిని పోస్ట్పోన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే టెట్ నిర్వహించి ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ 25వ తారీఖున మనకు టెట్ రిజల్ట్ వచ్చింది. జూన్ 25న టెట్ రిజల్ట్ వస్తే జూన్ 14న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని, మరొక్క టెట్ నిర్వహించాలని ఈ డిఎస్సిని ఆయన రద్దు చేసి పోస్ట్పోన్ చేసినారు. అది ఎంతవరకు సమంజసం? ఆ తర్వాత సరే మరలా టెట్ నిర్వహించడానికి మరలా ఫిబ్రవరిలో
మళ్ళీ ఆయన అక్టోబర్ 4వ తేదీన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి సంబంధించి నవంబర్లో రిజల్ట్ వచ్చింది. నవంబర్ 4వ తేదీన, నవంబర్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 6న మరలా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే ఆ వెంటనే మళ్ళా ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డంగా చూపించి మరలా డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్మెంట్ అన్నారు. ఎప్పటి వరకు పోస్ట్పోన్ చేస్తారు అంటే అది చెప్పలేము. దాని మీద ఒక కమిటీ వేస్తా ఉన్నాము. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది అంటే 4 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు నాంది పలుకుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిమిత్తం ఐఐఏఎం నెట్వర్కింగ్ గవర్నింగ్ బాడీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థల అభివృద్ధికి అనుసరించాల్సిన విధి విధానాలపై ఉన్నత స్థాయిలో చర్చించారు. ఉన్నత నైపుణ్యాలే విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుస్తాయని, అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వ్యాపారం వృద్ధి చెందడంలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులను వివరిస్తూ సీనియర్ ప్రొఫెసర్లు తమ ఆలోచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. Government, I also keep telling whoever I know in government, they have to, so long as the bureaucrat is not an enabler, is not a facilitator, and so long as they act like administrators, I think India is not going to grow at the pace that we aspire to. There are constantly impediments. A lot of our time daily goes for how do we solve this. See, nobody is a saint. I'm not saying businessman is a saint. I'm telling you all this because you can build somewhere into somebody has to build all these things. Nobody is a saint. Every business, particularly in India with so many bureaucratic hurdles, will have some shortcomings. If you are traveling right now on the beach road, maybe your car doesn't have a correct license plate, or you may be taking a shortcut. You and me, but that's not going to be the end of the road in order to control us. And even now, but for a little bit of tinkering, nothing dramatically has changed. So long as all those things are changed dramatically, it won't happen. We will not become facilitators and enablers. The biggest problem is the bureaucracy and ఇప్పుడు కాసేపు ప్రకటనలు.